అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 52 అత్తూర్ 1-20 ఆయాతులు. అత్తూర్ అనగా తూర్ పర్వతం. పరిచయం. ఏక దైవారాధన, దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం, శిక్షా బహుమానాల గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఈ సూరా ప్రారంభ వచనంలో సినాయి పర్వతం లేదా తూర్ పర్వతం గురించిన ప్రస్తావన వచ్చింది. తూర్ పర్వతంపై ప్రవక్త మూసా అలైహిస్సలాంకు దైవవాణి అందించడం జరిగింది. దీని ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై చేస్తుండిన ఆరోపణలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం జరగదని అవిశ్వాసులు భావించడాన్ని ప్రస్తావిస్తూ మరణానంతర జీవితం భ్రమ కాదని, ఒక వాస్తవమని నొక్కి చెప్పడం జరిగింది. అనివార్యంగా, తప్పనిసరిగా మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం జరుగుతుందని హెచ్చరించింది. తీర్పు దినాన ఆకాశం ముక్కలవుతుంది, పర్వతాలు పెకిలించబడి గాల్లో ఎగురుతాయి. సత్యాన్ని తిరస్కరించిన వారిని ఆ రోజున నరకాగ్ని వైపునకు నెట్టడం జరుగుతుంది. వారు సత్యాన్ని నిరాకరించారు. వారు దుర్మార్గానికి తగిన ప్రతిఫలాన్ని పొందారు. దైవభీతితో వ్యవహరించిన వారికి నిత్యం దైవానుగ్రహాలు వర్షించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారికి సౌకర్యవంతమైన ఆసనాలు, పానీయాలు, ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. వారి కోసం అందమైన భార్యలు ఉంటారు. వారి మంచి పనులకు లభించిన ప్రతిఫలం అది. దివ్య ఖురాన్ వంటి గ్రంథాన్ని తయారు చేసి చూపించాలని ఈ సూరా అవిశ్వాసులను సవాలు చేసింది. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ఆయన ఆకాశాలకు, భూమికి సృష్టికర్త అని, ఆయనకు అనంతమైన జ్ఞానం, అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నాయని, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరని, ఉనికిలో ఉన్న సమస్తానికి సంబంధించిన గోప్యంగా ఉన్న విషయాలన్నీ ఆయనకి తెలుసునని ఈ సూరా స్పష్టంగా చెప్పింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి సహనంతో వ్యవహరించాలని, అల్లాహ్ ఔన్నత్యాన్ని రాత్రింబవళ్లు కొనియాడాలని బోధించింది. ఆయత్ నంబర్ 1. తూరు పర్వతం అంటే దేవుడు తన ప్రవక్త అయిన హజరత్ మూసా అలైహిస్సలాంతో సంభాషణ జరిపిన పర్వతం అన్నమాట. ఈ మహత్యం మూలంగానే అల్లాహ్ ఆ పర్వతంపై ప్రమాణం చేసి మరీ తన సందేశాన్ని వివరిస్తున్నాడు. ఈ పర్వతాన్ని తూరె సైనా అని కూడా పిలుస్తారు. ఆయత్ నంబర్ 2. వ్రాయబడిన గ్రంథం సాక్షిగా. మస్తూర్ అంటే లిఖితపూర్వకమైనది. ఇంతకీ లిఖితపూర్వకమైన ఆ గ్రంథం ఏది అంటే అది ఖురాన్ అని, లౌహె మహఫూజ్ అని, సమస్త ఆకాశ గ్రంథాల సముదాయం అని, దైవదూతలు నమోదు చేసే మానవ కర్మల చిట్టా అని అనబడుతుంది. ఆయత్ నంబర్ 3. అది విప్పబడిన పత్రంలో ఉంది. రక్కీన్ అంటే వ్రాయటానికి ఉపయోగించే అత్యంత పలుచని చర్మం. మన్షూర్ అంటే విప్పబడినది లేక విస్తరించబడినది అని అర్థం. ఆయత్ నంబర్ 4. నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం సాక్షిగా. ఈ బైతె మామూర్ వాస్తవానికి దైవదూతల ప్రార్థనాలయం. ఇది 7వ ఆకాశం పైన ఉంది. దైవదూతలతో అది అహోరాత్రులు కలకలలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ఈ ప్రార్థనా గృహానికి వస్తుంటారు. ఒకసారి ఈ ప్రార్థనాలయంలో ప్రార్థన చేసిన దైవదూతకు మళ్లీ ప్రళయదినం వరకు ఆ అవకాశం లభించదు. మేరాజ్కు సంబంధించిన హదీసులో ఈ వివరాలు వచ్చాయి. మరికొంతమంది విద్వాంసులు బైతె మామూర్ను కాబా గృహం అనే అర్థంలో తీసుకున్నారు. కాబా గృహం కూడా భక్తులతో రేయింబవళ్లు కళకళలాడుతూ ఉంటుంది. మామూర్ అంటేనే జనంతో నిండుగా ఉండేది అని అర్థం. ఆయత్ నంబర్ 5. ఎత్తైన కప్పు సాక్షిగా. కప్పు అంటే ఆకాశం అన్నమాట. దివ్య ఖురాన్ దీన్ని సురక్షితమైన కప్పుగా అభివర్ణించింది. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా నిర్మించాము. కానీ వాళ్లు మాత్రం సృష్టిలోని ఈ సూచనలపై తమ దృష్టిని మళ్లించరు. మరికొంతమంది వ్యాఖ్యాతలు ఈ కప్పును అర్ష్, దైవ సింహాసనం అన్నర్థంలో తీసుకున్నారు. ఎందుకంటే ఇది ప్రాణులన్నింటికీ కప్పుగా ఉంటుంది. ఆయత్ నంబర్ 6. రాజేయబడిన సముద్రం సాక్షిగా.
మస్జూర్ అంటే రాజుకున్న అని అర్థం. కొంతమంది అభిప్రాయం ప్రకారం మస్జూర్ అనేది దైవ సింహాసనం క్రింద ఉండే నీరు. అది ప్రళయ దినాన కురిపించబడుతుంది. దాంతో మృత శరీరాలన్నీ జీవం పోసుకుంటాయి. మరికొంతమంది ప్రకారం ఇది సముద్రం. ప్రళయ దినాన సముద్రం రాజేయబడుతుంది. మరెప్పుడైతే సముద్రాలు రాజేయబడతాయో అన్న దివ్యవచనం ఈ సందర్భంగా గమనించదగినది. ఇంకా కొంతమంది ప్రకారం మస్జూర్ అంటే నిండి ఉన్న అని అర్థం. అంటే వాస్తవానికి సముద్రాలలో అగ్ని మాత్రం లేదు, అవి నీటితో నిండి ఉన్నాయి. ఇమాం తబ్రీ మాత్రం ఈ అభిప్రాయం వైపు మొగ్గారు. ఇలాంటి అభిప్రాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వివరాలకు ఇబ్న కసీర్ వ్యాఖ్యానం చూడండి. ఆయత్ నంబర్ 7, నీ ప్రభువు శిక్ష సంభవించి తీరుతుంది. ఆయత్ నంబర్ 8, దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు. పైన చేయబడిన ప్రమాణాలన్నింటికీ ఇది సమాధానంగా ఉంది. అంటే ఆ వస్తువులన్నీ అల్లాహ్ అసాధారణ శక్తి సామర్థ్యాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఆయన చేసిన శిక్షా వాగ్దానం తప్పక సంభవిస్తుందనడానికి అవి నిదర్శనాలు. ఆ శిక్షను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 8, దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు. పైన చేయబడిన ప్రమాణాలన్నింటికీ ఇది సమాధానంగా ఉంది. అంటే ఆ వస్తువులన్నీ అల్లాహ్ అసాధారణ శక్తి సామర్థ్యాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఆయన చేసిన శిక్షా వాగ్దానం తప్పక సంభవిస్తుందనడానికి అవి నిదర్శనాలు. ఆ శిక్షను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 9, ఏ రోజున ఆకాశం గజగజ వణికిపోతూ ఉంటుందో. మౌర్ అంటే కదలటం, కంపించడం అని అర్థం. ప్రళయ దినాన గగన మండలమంతా అతలాకుతలమైపోతుంది. నక్షత్రాలు, గ్రహాలు చిన్నాభిన్నమైన కారణంగా ఆకాశమంత అల్లకల్లోలంగా ఉంటుంది. దాంతో అది వణికిపోతూ ఉంటుంది. మరోవైపు భూమండలంలోని పర్వతాలు దూది పింజల్లాగా ఎగిరిపోతూ ఇసుక దిబ్బల మాదిరిగా ఒరిగిపోతూ ఉంటాయి. ఆయత్ నంబర్ 10, మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో. ఆయత్ నంబర్ 11, ఆ రోజు ధిక్కరించే వారికి మూడుతుంది. ఆయత్ నంబర్ 12, వారు తమ అపసవ్యమైన విషయాలలో ఎగురుతూ దుముగుతూ ఉండేవారు. అంటే తమ తిరస్కార వైఖరిలో తలమునకలై సత్యాన్ని గేలి చేస్తూ తైతక్కలాడుతున్నారు. ఆయత్ నంబర్ 13, ఆ రోజు వారు త్రోయబడుతూ నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా త్రోసివేస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 14, మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే. నరకానికి పాలకులుగా నియమించబడిన దైవదూతలు పలికే మాటలివి. ఆయత్ నంబర్ 15, ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా లేక మీకు కనబడటం లేదా? ఇహలోకంలో మీరు ప్రవక్తలను మాంత్రికులని నిందించారుగా. ఇప్పుడు చెప్పండి, ఈ నరకాగ్ని కూడా మాంత్రికమేనా? ఇహలోకంలో మీరు కళ్ళుండి కూడా సత్యాన్ని కానలేకపోయారు. అలాగే ఈ నరకయాతన కూడా మీ కంటికి కనిపించటం లేదా? నిజానికి వారికి కానవస్తూనే ఉంటుంది. అయితే వారిని ఇంకా ఉడికించటానికి, భయపెట్టటానికి ఈ విధంగా చెప్పబడుతుంది. ఆయత్ నంబర్ 16, నరకానికి ఆహుతి అవ్వండి. ఇప్పుడు మీరు ఓపిక పట్టినా ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే. మీరు చేసుకున్న దాని ఫలితమే మీకు ఇవ్వబడుతుంది అని అనబడుతుంది. ఆయత్ నంబర్ 17, నిశ్చయంగా భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖ సౌఖ్యాలలో ఉంటారు. దైవ తిరస్కారుల, అభాగ్యుల తర్వాత ఇక్కడ నుంచి విశ్వాసుల, భాగ్యవంతుల ప్రస్తావన మొదలవుతుంది. ఆయత్ నంబర్ 18, వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు కదా. అంటే తమకు వసగబడిన స్వర్గవనాలు, నివాస గృహాలు, అన్నపానీయాలు, వాహనాలు, అందగత్తెలైన భార్యలు తదితర దైవానుగ్రహాలపై వారు సంబరపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సుఖ సౌఖ్యాలు, ఈ భోగభాగ్యాలు ప్రపంచ జీవితంలోని భాగ్యాల కన్నా ఎన్నో రెట్లు మెరుగైనవై ఉంటాయి. వాటిని ఏ కళ్ళు చూడలేదు, ఎవరు చెవులు వాటి గురించి వినలేదు. ఆఖరికి దానికి సంబంధించిన ఊహ కూడా ఏ మనిషి హృదయానికి రాదు. ఆయత్ నంబర్ 19, వారితో ఇలా అనబడుతుంది, మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తింటూ త్రాగుతూ ఉండండి.
మరో చోట సెలవీయబడినట్లు, మీరు ఇంతకుముందు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా ఈరోజు మీరు హాయిగా తినండి, తాగండి. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే, స్వర్గసుఖాలు అనుభవించటానికి విశ్వసించటంతో పాటు సత్కర్మలు కూడా విధిగా చేయవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 20. వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని టీవీగా కూర్చొని ఉంటారు. పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపిస్తాము. ఆ ఆసనాలు వరుసగా పేర్చబడి ఉంటాయి లేదా ఎదురెదురుగా వేయబడి ఉంటాయని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. వారక్కడ ఆసనాలపై ఎదురెదురుగా కూర్చొని ఉంటారు అని వేరొక చోట చెప్పబడటం గమనార్హం. ఆయత్ నంబర్ 21. మరెవరైతే విశ్వసించారో వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి కర్మలను ఏమాత్రం తగ్గించము. నిజానికి ప్రతి వ్యక్తి తన సంపాదనకు తాకట్టుగా ఉన్నాడు. అంటే ఎవరి పితామహులు తమ సద్వర్తన మూలంగా భయభక్తుల ప్రాతిపదికగా స్వర్గంలోని ఉన్నత శ్రేణులను పొందారో, అల్లాహ్ విశ్వసనీయులైన వారి సంతానానికి కూడా ఉన్నత స్థానాలను ప్రసాదించి వారిని వారి పితామహుల స్థాయికి చేరుస్తాడు. అంతేగాని పితామహుల తరగతులను తగ్గించి వారిని వారి సంతతి వద్దకు చేర్చడు. అంటే ఒక విధంగా దేవుడు ఈ విశ్వాసులకు రెట్టింపు ఉపకారం చేస్తాడు. 1. తండ్రి బిడ్డలను కలుపుతాడు. దాంతో వారికి కంటి చలువ ప్రాప్తమవుతుంది. 2. దిగువ శ్రేణికి చెందిన విశ్వాసులను తీసుకుపోయి ఉన్నత శ్రేణికి చెందిన విశ్వాసుల సరసన నిలబెడతాడు. అంతేగాని ఏ క్లాసు వారిని తెచ్చి బ్లీ క్లాసులో చేర్చడు. ముమ్మాటికి ఇది దేవుని మహోపకారమే. పితామహుల సంకల్పశుద్ధి మూలంగా వారి సత్కర్మల సమృద్ధి బర్కత్ మూలంగా సంతతికి ఈ భాగ్యం లభిస్తుంది. సజ్జనులైన పిల్లలు తమ పెద్దల క్షమాభిక్షకై చేసే ప్రార్థనల వల్ల కూడా పెద్దల అంతస్తులు పెరుగుతాయని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. స్వర్గంలో ఒక వ్యక్తికి ఉన్నత తరగతి లభించినప్పుడు తన ఉన్నత స్థాయికి కారణమేమిటని ఆ వ్యక్తి అల్లాహ్ను అడుగుతాడు. నీ సంతానం నీ క్షమాపణ కోసం వేడుకున్న కారణంగా నీకీ ఉన్నత స్థితి ప్రాప్తమైందని అల్లాహ్ సమాధానమిస్తాడు. వేరొక హదీసు ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది. మనిషి చనిపోవటంతోనే అతని కర్మల పరంపర తెగిపోతుంది. కాకపోతే 3 విషయాల పుణ్యఫలం మాత్రం మరణానంతరం కూడా కొనసాగుతూ ఉంటుంది. 1. ఎడతెగని దానం. 2. ప్రజలు ఎల్లప్పుడూ లబ్ధి పొందుతూ ఉండే జ్ఞానం. 3. తన కోసం సజ్జన సంతతి చేసే ప్రార్థన. ప్రతి వ్యక్తి తన సంపాదనకు తాకట్టుగా ఉంటాడు అంటే భావం ఇది. ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మను బట్టి ఫలితం అనుభవిస్తాడు. సత్కర్మలకు సత్ఫలితం, దుష్కర్మలకు దుష్ఫలితం లభిస్తుంది. ఈ వాక్యం విశ్వాసికి అవిశ్వాసికి కూడా వర్తిస్తుంది. మరొక అర్థం ఇది. అవిశ్వాసులు తమ చెడు కర్మలలో చిక్కుకొని ఉంటారు. ఎందుకంటే కుడిపక్షం వారు విశ్వాసులు తప్ప అందరూ తమ కర్మలలో చిక్కుకొని ఉంటారు అని చెప్పబడింది. ఆయత్ నంబర్ 22. మేము వారి కోరిక మేరకు ఫలాలను, మాంసాహారాలను పుష్కలంగా సరఫరా చేస్తూ ఉంటాము. వారు తమకిష్టమైన ఆహార వస్తువులను కోరినంతగా తీసుకోవచ్చు. ఆయత్ నంబర్ 23. వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను ఆనందంతో అందుకుంటూ ఉంటారు. ఆ మధువు వల్ల వ్యర్థ ప్రేలాపనలు గాని, పాపం వైపు ప్రేరేపించే గుణం గాని ఉండవు. మూలంలో యతనాజవూన్ అని ఉంది. ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కుంటూ ఉంటారని దాని అసలు అర్థం. అంటే సరదాకు అలా లాక్కుంటూ ఉంటారన్నమాట. ఉర్దూ అనువాదకులు ఆ భావమే తీసుకున్నారు. ఆయతులో ఖాస్ అనే మరో పదం వచ్చింది. మద్యం లేక మరేదైనా పానీయంతో నిండి ఉన్న పాత్రను ఖాస్ అంటారు. ఖాళీ పాత్రను ఖాస్ అని చెప్పరు. ప్రాపంచిక మద్యపానంలో ఉండే మైకం, కిక్కు ఆ మధువులో ఉండదు. దాన్ని తాగిన వారు తోలటం గాని, నోటికొచ్చినట్లు వాగటం గాని ఉండదు. తాగిన మత్తులో పాపకార్యాలకు ఒడిగట్టడం కూడా ఉండదు. ఆయత్ నంబర్ 24. వారి చుట్టూ సేవ కోసం అందమైన బాల సేవకులు తిరుగుతూ ఉంటారు. వారు మూసి ఉంచబడిన ముత్యాల్లా స్వచ్ఛంగా ఉంటారు. స్వర్గవాసుల సేవ కోసం పిన్న వయస్కులైన బాలురు ప్రత్యేకించబడతారు. అందచందాలలోనూ పరిశుభ్రతలోనూ వారు కడిగిన మేలిమి ముత్యాల్లా ఉంటారు. ముట్టుకుంటేనే మాసిపోయేంత స్వచ్ఛంగా ఉంటారు. ఆయత్ నంబర్ 25. వారు వండొకరి వైపు తిరిగి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
ప్రాపంచిక స్థితిగతుల గురించి వారు పరస్పరం అడిగి తెలుసుకుంటూ ఉంటారు. మీరు ప్రపంచంలో ఎలాంటి వాతావరణంలో జీవించారు, మీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకునేవారు, సదాచరణలో మీకు ఎలాంటి అవరోధాలుండేవి లాంటి విషయాలను గురించి ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఆయత నంబర్ 26. వారిలా అంటారు, ఇదివరకు మేము వాళ్ళ మధ్య భయపడుతూ గడిపేవాళ్ళం. అంటే దైవాగ్రహం ఎక్కడ విరుచుకుపడుతుందోనని మాకు భయమేసేది. అందుకే దాని నుండి తప్పించుకునేందుకు కృషి చేసేవారం. మనిషికి ఈ భయం ఉండటం అవసరం. భయభక్తులున్నప్పుడే అతడు శిక్ష నుండి బయటపడే తరుణోపాయం ఆలోచిస్తాడు. ఆయత నంబర్ 27. ఇప్పుడు అల్లాహ్ మాకెంతో మేలు చేశాడు. తీవ్రమైన వడగాల్పుల శిక్ష నుండి మమ్మల్ని రక్షించాడు. సమూమ్ అంటే మార్చివేసే వడగాలి అని అర్థం. నరకానికి గల అనేక పేర్లలో ఇది ఒకటి. ఆయత నంబర్ 28. మేము ఇదివరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు, దయాకరుడు. అంటే కేవలం ఒక్కడైన అల్లాహ్నే ఆరాధించేవారము. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ చేర్చేవారము కాము. లేక నరకాగ్ని నుండి కాపాడమని ఆయన్నే అర్థించేవారం అన్న అర్థం కూడా కావచ్చు. ఆయత నంబర్ 29. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. ఎందుకంటే నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు విషయాన్ని జిన్నాతుల నుండి గ్రహించే జ్యోతిష్కుడువు కావు, పిచ్చివాడవు కావు. ఈ వాక్యంలో మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు సల్లంను అల్లాహ్ ఓదార్చాడు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం, నీ బోధనా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు. నీ గురించి వారు చెప్పే మాటలను పట్టించుకోకు. దైవకృప వల్ల నీవు జ్యోతిష్యుడవో పిచ్చివాడవో కావు. పైగా నీ మీద మా సందేశం వహీ అవతరిస్తుంది. జ్యోతిష్కులకు ఈ సందేశం అందదు. నీవు ప్రజలకు వినిపించే వాని విజ్ఞతకు, వివేచనకు దర్పణం వంటిది. ఉన్మాది అయిన వ్యక్తి ఎవడూ ఇలాంటి విషయాలను వినిపించడు. ఆయత నంబర్ 30. ఇతడొక కవి పుంగవుడు. మేమతనిపై కాలచక్రపు విపత్తులు వచ్చి పడతాయని ఎదురు చూస్తున్నాము అని వారంటున్నారా? కాలచక్రంలోని చేదు సంఘటనలు నీకు ఎదురవ్వాలని, దాంతో నీ కథ కంచికి చేరాలని, ఆ తర్వాత తాము హాయిగా ఊపిరి పీల్చవచ్చని మక్కా అవిశ్వాసులు కోరుకుంటున్నారు. రైబున్ అంటే దుర్ఘటనలు అని అర్థం. మనూన్ మృత్యువుకు గల అనేక పేర్లలో ఇదొకటి. ఆయత నంబర్ 31. ఓ ప్రవక్త, వారికి చెప్పు, సరే మీరు ఎదురు చూస్తూ ఉండండి, మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. సరే, ముందు ఎవరు మృత్యువాతన పడతారో ఎదురు చూడండి. వినాశాన్ని చవిచూసేదెవరో మీకే తెలుస్తుంది. ఆయత నంబర్ 32. ఏమిటి, వారి బుద్ధులు వారికి ఆజ్ఞాపించేది ఇదేనా? లేక వారు పొగరుబోతు జనులుగా తయారయ్యారా? నీ విషయంలో వీరు మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. లేనిపోని మాటల్ని కల్పిస్తున్నారు. వాళ్ల బుద్ధి జ్ఞానాలు వాళ్లకు ఈ మేరకే ఆదేశిస్తున్నాయా? లేదు, వీళ్ళసలు తలబిరుసులు, అపమార్గంలో బాగా ముదిరిపోయినవారు. ఈ పొగరే వీళ్ల చేత అలాంటి మాటల్ని చెప్పిస్తుంది. ఆయత నంబర్ 33. ఇతను దీనిని, ఈ ఖురాన్ను స్వయంగా కల్పించుకున్నాడని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే వీళ్ళు విశ్వసించటం లేదు. అంటే ఖురాన్ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం స్వకల్పితమన్న వారి ఆరోపణకు వారిని పురికొల్పినది కూడా వారి అవిశ్వాసమే. ఆయత నంబర్ 34. సరే, ఒకవేళ వారు ఈ ఆరోపణలో సత్యవంతులు అయితే దీన్ని పోలిన ఒక్క వాక్కునైనా సరే చేసి తీసుకురావాలి. అంటే దివ్య ఖురాన్ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం విరచితమన్న తమ ఆరోపణలో వారు సత్యవంతులైతే వారు కూడా అటువంటి అపురూపమైన గ్రంథాన్ని రచించి తీసుకురమ్మనండి. ఆ గ్రంథం కూడా భాషాపరంగా, బోధనా శైలి రీత్యా, నుడికారపు వంపు సంపుల దృష్ట్యా, సమస్యలకు చూపే పరిష్కారం రీత్యా, సత్య ప్రకటన రీత్యా దివ్య ఖురాన్కి స్థాయికి దీటుగా ఉండాలి. ఆయత నంబర్ 35. ఏమిటి, వీరు పుట్టించేవాడు ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా? నిజంగా వారు స్వయంగా ఉనికిలోకి వచ్చి ఉంటే వారిని ఆదేశించే హక్కు ఎవరికీ ఉండేది కాదు. కానీ అది వాస్తవం కాదు కదా. పుట్టించేవాడొకడు వారిని పుట్టించినప్పుడు ఆ పుట్టుక వెనక ఒక పరమార్థం తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సృష్టికర్త వారిని ఇట్టే ఎలా వదిలేస్తాడు? పోనీ తమ పుట్టుకకు వాళ్ళు స్వయంగా కర్తలా? అదీ కాదాయే. తమను సృష్టించిన వాడు అల్లాహ్ అని వాళ్ళు ఖుద్దుగా అంగీకరిస్తున్నారాయే. ఆయత నంబర్ 36. ఏమిటి, భూమ్యాకాశాలను వాళ్లే సృష్టించారా? అసలు వాళ్ళు నమ్మే రకం కాదు.
కానీ వాళ్ళు అల్లాహ్ వాగ్దానాల పట్ల, హెచ్చరికల పట్ల సంశయంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఆయత్ నంబర్ 37. పోనీ వాళ్ళ దగ్గర నీ ప్రభువు ఖజానాలు గాని ఉన్నాయా? వాళ్ళు గాని ఆ ఖజానాలకు కావలి వాళ్ళుగా ఉన్నారా? తద్వారా వాళ్ళు లోకవాసుల అదుపు అజమాయిషీ చేస్తున్నారా? తాము కోరిన వారికి ఉపాధిని ఇచ్చి తాము కోరిన వారికి ఇవ్వకుండా ఉండే విశిష్టాధాకారాలు వారికి ఉన్నాయా? దేవుని ఖజానాల లెక్కలు వాళ్ళు గాని చూస్తున్నారా? దేవుని ఖజానాలను తమకిష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారాలు వారికి ఇవ్వబడ్డాయా? ఏదేని పనిని పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన లెక్కలు, వివరాలు రాసేవాళ్ళని ముసైతిర్ అంటారు. ఆయత్ నంబర్ 38. పోనీ వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానిపైకెక్కి వారు ఊర్ధ్వలోకాలు రహస్యాలు విని వస్తున్నారా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఆ విని వచ్చేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్పించాలి. ఏమిటి, వీళ్ళు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త మాదిరిగా గగనయాత్ర చేసి అక్కడి వింతలను చూసి వచ్చారా? నిచ్చెన ద్వారా పైకెక్కి రహస్య సమాచారాలేమైనా సేకరించారా? ఆయత్ నంబర్ 39. ఏమిటి, అల్లాహ్కైతే అందరూ ఆడపిల్లలును, మీకేమో మగపిల్లలా? ఆయత్ నంబర్ 40. ఏమిటి, నువ్వు ఏదన్నా ప్రతిఫలం అడుగుతున్నావా వారిని దాని భారంతో వారు అణగారిపోతున్నారనటానికి? అంటే ఆ వేతనం చెల్లించడం వారికి కష్టసాధ్యం అవుతుందని అనుకోవటానికి ప్రవక్త వేతనమేది అడగటం లేదు కదా. ఆయత్ నంబర్ 41. ఏమిటి, వారి దగ్గర అగోచర జ్ఞానం గాని ఉందా? దాన్ని వారు లిఖిస్తూ ఉన్నారా? తమకంటే ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణిస్తాడన్న సంగతి వారికేమన్నా తెలుసా? ఆయత్ నంబర్ 42. ఏమిటి, వీళ్ళేదైనా మాయోపాయం చేస్తున్నారా? అలాగైతే అవిశ్వాసులే ఆ మాయోపాయంలో పడతారు. అంటే మా ప్రవక్తను తుదమట్టించే కుతంత్రం పన్నుతున్నారా? వారి కుతంత్రం వారికే బెడిసి కొడుతుంది. ఎట్టకేలకు నష్టపోయేది వారే. అదే జరిగింది కూడా. బద్రు రణరంగంలో కాకలు తీరిన అవిశ్వాసులు ఎందరో కుప్పకూలారు. ఆ తర్వాత కూడా వారు వేర్వేరు సందర్భాలలో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఆయత్ నంబర్ 43. ఏమిటి, అల్లాహ్ తప్ప వారికి వేరే ఆరాధ్య దైవం ఉన్నాడా? ముమ్మాటికి లేడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు. ఆయత్ నంబర్ 44. ఒకవేళ వారు ఆకాశం నుండి ఏదైనా రాలిపడే తునకను చూసినా అది దట్టమైన మేఘం మాత్రమే అంటారు. అంత జరిగినా వాళ్ళు తమ అవిశ్వాస వైఖరిని, విరోధాన్ని మానుకోరు. పైగా మంకుతనంతో ఇది దైవాగ్రహమేదీ కాదు, దట్టమైన మేఘమాలిక మాత్రమే అనంటారు. ఆయత్ నంబర్ 45. కనుక ఓ ముహమ్మద్, వారు సృహతప్పి పడిపోయే రోజును ఎదుర్కొనే వరకు వారిని వారి మానాన వదిలిపెట్టు. ఆయత్ నంబర్ 46. ఆ రోజు వారి మాయోపాయమేది వారికి ఉపయోగపడదు, వారికి ఎలాంటి సహాయం కూడా చేయపడదు. ఆయత్ నంబర్ 47. నిశ్చయంగా దుర్మార్గులకు అది కాకుండా మరిన్ని శిక్షలు కూడా ఉన్నాయి, కానీ వారిలో చాలామందికి తెలియదు. అంటే ప్రాపంచిక శిక్ష అన్నమాట. సూర్య సజ్దాలో కూడా ఈ విషయమే చెప్పబడింది. ఆ పెద్ద శిక్షకు ముందు మేము ఈ లోకంలోనే చిన్న శిక్షను కూడా రుచి చూపిస్తూ ఉంటాము. బహుశా వారు మరలి వస్తారేమోనని. మానవులకు కళ్ళు తెరచి యథార్థాన్ని తెలుసుకొని రుజువర్తనులవుతారేమోనని అల్లాహ్ ప్రపంచ జీవితంలోనే అనేక కష్ట నష్టాలకు గురి చేస్తూ ఉంటాడు. కానీ మానవులు ఈ యథార్థాన్ని గ్రహించకపోవటం వల్ల పశ్చాత్తాపం చెందరు. ఒక్కోసారి మునుపటి కన్నా ఎక్కువ పాపాలకు ఒడిగొడుతూ పోతారు. ఒక హదీసులో ఉంది, జబ్బుపడిన తర్వాత ఆరోగ్యవంతుడయ్యే కపట విశ్వాసి పరిస్థితి ఒంటెలాంటిది. తనను ఎందుకు కట్టి ఉంచుతారో, మరెందుకు వదులుతారో ఒంటెకు తెలియదు కదా. ఆయత్ నంబర్ 48. మరి నీవు నీ ప్రభువు ఆజ్ఞకై ఓపికతో నిరీక్షించు. నిశ్చయంగా నువ్వు మా కళ్ళ ముందరే ఉన్నావు. నువ్వు నిలబడినప్పుడల్లా నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు. లేచి నిలబడటం అంటే ఏ వేళ లేచి నిలబడటం, నమాజు కోసం లేచి నిలబడటం అని కొందరు వ్యాఖ్యానించారు. ఉదాహరణకు నమాజు కొరకు నిలబడినప్పుడు ప్రారంభంలో సనా, సుబ్హానకల్లాహుమ్మా వబిహమ్దిక పఠిస్తారు. నిద్ర నుండి మెలకు వచ్చినప్పుడు దేవుని పవిత్రతను కొనియాడటమని, ఆ సమయంలో ఆయన్ని స్మరించటం సంప్రదాయమని మరికొంతమంది పండితులు భావిస్తున్నారు. ఏదైనా సమావేశం నుండి లేచి నిలబడినప్పుడు అని ఇంకా కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏదైనా సమావేశానికి హాజరై చివర్లో లేచినప్పుడు
ఈ దువాను పఠిస్తే సమావేశ సందర్భంగా అతని వల్ల జరిగిన తప్పులు మన్నించబడతాయని హదీసు ద్వారా రూఢి అవుతుంది. ఆ దువా ఇది: సుబ్హానకల్లాహుమ్మ వబిహందిక అషదన్ లా ఇలాహ ఇల్ల అంత అస్తగ్ఫిరుక వతూబు ఇలైక్. ఓ అల్లాహ్, నీవు పవిత్రుడు, స్తోత్రం నీకే చెందుతుంది, నీవు తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నీ క్షమాభిక్షకై ప్రార్థిస్తున్నాను, నీ వైపుకు మరలుతున్నాను. ఆయత్ నంబర్ 49. రాత్రిపూట కూడా ఆయన పవిత్రతను కొనియాడు, మరి నక్షత్రాలు వెనుతిరిగే వేళ కూడా, అంటే తహజూద్ నమాజ్ అన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితాంతం ఈ నమాజు చేశారు. ఇంతకీ నక్షత్రాలు వెనుతిరిగే ఆ సమయం ఏది అంటే అది ప్రభాత సమయం, అంటే ఫజ్ర్ నమాజుకు సంబంధించిన 2 రకాతుల సున్నత్ నమాజు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను పాటించే అదనపు నవాఫిల్ నమాజులలో ఈ 2 రకాతులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫజ్రులోని 2 సున్నతులు ప్రపంచంలో ఉన్న వాటన్నింటికన్నా శ్రేష్టమైనవని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ఒక ఉల్లేఖనం ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.